తెలంగాణ రైజింగ్ ని ఎవరూ ఆపలేరన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఉద్యోగ కల్పనలోనూ నంబర్ 1 గా నిలిచామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో హెచ్సిఎల్ టెక్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే రేవంత్ రెడ్డి రాష్ట్రానికి వేగంగా పెట్టుబడులను ఆకట్టుకోవడంతో పాటు వాటిని వాస్తవ రూపం దాల్చేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం టెక్ రంగంలో టాప్ 5 సంస్థల్లో ఒకటిగా ఉన్న హెచ్సిఎల్ క్యాంపస్ విస్తరణగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి గత నెలలో దావోస్ వేదికగా ఒప్పందం జరగగా రికార్డు సమయంలో దాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి ప్రభుత్వం చొరవ చూపించింది. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ యువతకు ఉద్యోగాలను కల్పించడంతో దేశంలోనే మొదటి స్థానంలో ఆర్థిక వ్యవస్థ కొనసాగుతోందని పేర్కొన్నారు. త్వరలోనే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ $1 ట్రిలియన్ మార్కుకు చేరుకుంటుందని, తాను చెప్పిన మాటలు నిజమవుతాయని సీఎం రేవంత్ తెలిపారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు దావోస్ పర్యటనల ద్వారా మొదటిసారి 41,000 కోట్లు, ఇటీవల రెండవసారి 1.78 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి ఎంఓయూలు కుదుర్చుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే దావోస్ పర్యటనలో తాను దేశంలోని ఇతర నగరాలతో సీఎంలతో పోటీ పట్టలేదని, హాంకాంగ్, సింగపూర్ వంటి నగరాలతో పోటీ పడుతున్నట్లు పేర్కొన్నారు. When we made Hyderabad number 1 EV adoption, when we are transforming our state into hub for data centers, green energy, for life sciences, for biotech, for skills, for manufacturing, for agri-processing, people say, yes, Hyderabad is not unstoppable. When I first said Telangana rising, some people were not sure. Now whole world agrees. When I first said Hyderabad rising, some people were in doubt. Now the whole world agrees. ప్రస్తుతం తెలంగాణను డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, స్కిల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రి ప్రాసెసింగ్ రంగాల్లో ముందుకు తీసుకువెడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ క్రమంలో హైదరాబాద్ రైజింగ్ ఆగదని, అభివృద్ధి కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తాను మొదట తెలంగాణ రైజింగ్, హైదరాబాద్ రైజింగ్ అని చెప్పినప్పుడు కొందరికి ఖచ్చితంగా తెలియదు. ఇప్పుడు ప్రపంచం మొత్తం అంగీకరిస్తోందని ఆనందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ కంపెనీల్లో ఒకటైన అమెజాన్ కొద్ది రోజుల క్రితం ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు. తాము ప్రపంచంలోని అత్యుత్తమ సమావేశాల్లో ఒకటైన బయో ఆసియాను నిర్వహించామని, ఇప్పుడు హెచ్సిఎల్లో ఉన్నామన్నారు.